ఊరికి రక్షణగా ఒకవైపు మసీదు, మరోవైపు లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయం. ముందుగా మా ఊరంటే గుర్తొచ్చేది పసుపు మార్కెట్ యార్డ్. ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానంలో ఉన్న మా మార్కెట్ యార్డ్ ద్వారా ఎన్నో ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పసుపు ఎగుమతి అవుతుంది. అంతేకాకుండా ధాన్యాలను నిల్వ చేయటానికి వీలుగా సెంట్రల్ వేర్ హౌసింగ్, నీలంపాటి కోల్డ్ స్టోరేజ్, జిఎంఆర్ కోల్డ్ స్టోరేజ్, శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. ఇదేనండి మా ఊరి రైల్వే స్టేషన్. ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పసుపు ఎగుమతి ఇక్కడినుంచే జరిగేది. ఇంతేకాదండోయ్, ఇంకా 2 ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా ఊరి హైస్కూల్, మరొకటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన గ్రంథాలయం. ఇదే మా ఊరి హైస్కూల్. నూతనంగా నిమ్మగడ్డ ఫౌండేషన్ వారిచే నిర్మించబడిన కొత్త భవనం, ప్లేగ్రౌండ్ మరియు బాలుర వసతి గృహం. ఇదే కాక కొత్త రఘురామయ్య డిగ్రీ కాలేజ్, కంభంపాటి నారాయణ జూనియర్ కాలేజ్ మరియు షిరిడీ సాయి పారిశ్రామిక శిక్షణా కేంద్రము ఉన్నాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మా ఊరి విష్ణాలయము. ఈ ఆలయ ధర్మకర్త జంపాల వెంకటకృష్ణారావు గారు ఇళ్లులేని పేదలకు స్థలాలు పంచిపెట్టగా ఏర్పడినదే చెన్నకేశవ నగర్. ఇవేనండి మా ఊరి గ్రామ పంచాయతీ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, గ్రామ రెవెన్యూ కార్యాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, పోస్టాఫీస్, పోలీస్ స్టేషన్, సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, దుగ్గిరాల అభివృద్ధికై ఏర్పడిన దుగ్గిరాల వన్సేవా ట్రస్ట్ కార్యాలయం, హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్, మీ సేవ, కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్, చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్, మెడిలైఫ్ హాస్పిటల్, హీరో షోరూంలు ఉన్నాయి. కులమతాలకు అతీతంగా దేవాలయాలు, శివాలయము, అయ్యప్పస్వామి దేవాలయము, కృష్ణా మందిరము, రామమందిరము, షిరిడీ సాయి మందిరము, చర్చి, మసీదులూ ఉన్నాయి. ఇదే మా ఊరి బస్టాండ్. గ్రామ దుకాణాల సముదాయం కూడా ఇక్కడే ఉంది. అంతేకాకుండా అమరవీరులకు విగ్రహాలు, వివాహాది శుభకార్యాలకు కళ్యాణ మండపాలు, షాదీఖానా, వినోదాత్మకత కోసం సినిమా హాలు ఉంది. ఎంపీ నిధులతో ఏర్పాటు చేయబడిన వాటర్ ప్లాంట్ మరియు సిసిఎల్ వారి సహకారంతో నిర్మించబడిన వాటర్ ప్లాంట్. ఇదేనండి బ్రిటిష్ వారి కాలం నాటి వంతెన మరియు నాబార్డు వారి సహాయంతో నిర్మించబడిన నూతన వంతెన. చుట్టూ పచ్చని పొలాలు, సమృద్ధిగా ఉండే నీటి వసతి, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. ఇవేనండి మా ఊరి విశేషాలు.